లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రేమ నా స్వరూపం, సత్యం నా శ్వాస, ఆనందం నా ఆహారం. ఈ మాటలు సాక్షాత్తు సత్యసాయి బాబా అన్న మాటలు. ఆ మాటలను నిజం చేస్తున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో సత్యసాయి సేవా సమితి సభ్యులు. ఆకలితో అలమటించే అభాగ్యులకు అండగా ఉంటున్నారు. బాధతో ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులకి ఆకలి తీరుస్తున్నారు. నిస్వార్థంతో సేవలు అందిస్తున్నారు సత్యసాయి సేవా ట్రస్ట్. దీనిపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూల నుంచి రోజు వందలాది రోగులు ఒంగోలు రిమ్స్కి వస్తూ ఉంటారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగులకు ప్రభుత్వం భోజనం కల్పిస్తుంది. కానీ వారితో పాటు సహాయకులుగా వచ్చిన వారికి భోజనం సౌకర్యం లేదు. దీంతో ఆసుపత్రికి వచ్చే సహాయకులు బయట హోటల్స్లో డబ్బులు పెట్టి భోజనం చేయలేక ఆకలితో అలమటిస్తూ ఇబ్బంది పడుతూ ఉండేవారు. గమనించిన సత్యసాయి ట్రస్ట్ సభ్యులు స్వచ్ఛందంగా రిమ్స్కి వచ్చే వారి ఆకలి తీరుస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమం గత 9 సంవత్సరాలుగా కొనసాగుతుందని, ఎవరైనా దాతలు తమతో జత కలిస్తే 3 పూటలు ఆహారం అందిస్తామని సత్యసాయి ట్రస్ట్ సభ్యులు అంటున్నారు. ఏది ఏమైనా నిరుపేద రోగుల బంధువుల ఆకలి తీర్చుతున్న సత్యసాయి ట్రస్ట్ చాలా గ్రేట్ అంటున్నారు స్థానికులు. కష్టకాలంలో తమ ఆకలి తీర్చుతుండడంతో రోగుల బంధువులు కూడా ఆనందిస్తున్నారు. ఇక ముందు కూడా సత్యసాయి సేవా ట్రస్ట్ ఇదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకుందాం. ప్రస్తుతం మనం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో ఆవరణలో ఉన్నాం. ఇక్కడ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ ఈ రిమ్స్ ఆసుపత్రికి వచ్చినటువంటి ఇన్ పేషెంట్ సహాయకులకు మధ్యాహ్నం పూట ప్రతిరోజు కూడా అయితే ఇక్కడ ఆహారం అయితే ఈ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇక్కడ అందజేస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రస్ట్ ఉందని కూడా అయితే చాలామందికి ఇక్కడ తెలియని పరిస్థితి. ఈ ట్రస్ట్ ఎప్పటి నుంచి నడుస్తుంది ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనం ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ ఆవరణంలోని సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన ఆహారశాలలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఒకసారి ఇక్కడ ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఉచితంగా వచ్చి ఈ రిమ్స్ ఆసుపత్రికి వచ్చినటువంటి ఇన్పేషెంట్లు కావచ్చు, వాళ్ళ సహాయకులు కూడా మీరు ఉచితంగా ఇక్కడ ఈ అన్నదానం ఇస్తున్నారు. ఎప్పటి నుంచి అన్నదానం చేస్తున్నారు ఏంటి? ఇది 2015 డిసెంబర్ నుంచి ప్రారంభించడం జరిగింది. అప్పట్లో మనకు ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారు కూడా ఇచ్చేశారు ప్రారంభోత్సవానికి. తర్వాత అప్పుడు కలెక్టరు సుధాష్ శర్మ గారు, ఆర్డీఓ శ్రీనివాసరావు గారు మనకు ఈ కార్యక్రమం చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజున డిసెంబర్లో మనం ప్రారంభోత్సవం చేసుకొని ఆ రోజు నుంచి నిత్యం ఈ కార్యక్రమం జరుగుతూ రావటం జరుగుతున్నది. రోజు మనం మొత్తం విషయం చెప్పమని ఏం చేస్తుంటాం, ఉదయాన్నే మనకు యశ్వంత్ అని మన యూత్ కోఆర్డినేటరు ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళేసి ప్రతి వార్డు తిరిగి ప్రతి పేషెంట్కి కూపన్స్ ఇస్తారు. కూపన్స్ ఇచ్చి ఆ కూపన్ మీద డేట్ స్టాంప్ ఉంటుంది. పేషెంట్లు సహాయకులకు మాత్రమని మ్యాటర్ కూడా ఉంటుంది. ఆ విధంగా ఆ కూపన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ని కూపన్స్ ఈరోజు ఇన్ని కూపన్స్ ఇచ్చామని తెలియపరుస్తారు. దాన్ని బట్టి మనకు ధనలక్ష్మి అని ఆమె దాన్ని బట్టి వంట చేస్తుంది. వంట చేసిన తర్వాత మనకు 12 గంటల తర్వాత రంగనాయకులు అనే అతను ఈ కూపన్స్ అని రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకుని ఈరోజు డేట్ స్టాంపుతో ఉన్నాయా లేదా, అది కరెక్ట్గా ఉన్నాయా లేదని లేడీస్ జెంట్స్ మొత్తం చూసుకొని వరుసగా పంపిస్తాడు. మనకి ఇక్కడ లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా కూర్చోబెట్టి భోజనం పెట్టడం జరుగుతుంటుంది. ప్రతిరోజు ఒక పచ్చడి, ఒక కూర, సాంబారు, మజ్జిగ అందించడం జరుగుతున్నది. ఇదంతా కూడా మనకు బయట నుంచి ఫండ్స్ ఏమి రావు. ఇక్కడ స్థానికంగా బాబా భక్తులుగా ఇటువంటి సేవా కార్యక్రమం అంటే ఆసక్తి, జిజ్ఞాస, ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ బర్త్డే కానీ మ్యారేజ్ డే అని కానీ ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళ పుణ్యతిథి సందర్భంగా స్పాన్సర్ చేస్తుంటారు కొంత. రోజుకి ఇక్కడికి
ఎంతమంది వస్తుంటారు? ఇక్కడ మీరు ఎంతమందికి ఇక్కడ మీరు మీ ఆహారం ఇక్కడ కల్పిస్తున్నారు ఉచితంగా? రోజుకి 250-300 మంది దాకా ఉంటుంటుంది. కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకటి సీజన్ బట్టి 300 కూడా దాటుతుంటుంది. 250 మాత్రం మినిమం 250 మందికి తగ్గకుండా వస్తుంటారు. ఆ విధంగా మనం అన్నదానం కార్యక్రమం ఇదన్నీ చక్కగా చేస్తుంటాం. వీళ్ళందరూ కూడా ఒక డిసిప్లైన్గా జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇక్కడ మాత్రం చాలా డిసిప్లైన్గా భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా, సెల్ ఫోన్లో మాట్లాడకుండా ఒక సిస్టమేటిక్గా కూర్చొని భోజనం చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళ ప్లేట్లు గ్లాసులు కడిగి పెట్టేస్తారు. ఆ కడిగి పెట్టిన ప్లేట్లు గ్లాసులు మరలా మనం హాట్ వాటర్లో కడిగి తుడిచి పెట్టేసిన తర్వాతనే నెక్స్ట్ డే మనం ఉపయోగిస్తాము. ఆ విధంగా చేస్తూ ఉంటాము. మేము ఈ 2015 నుంచి కంటిన్యూ చేస్తున్నప్పుడు మధ్యలో కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో హాస్పిటల్ వాళ్ళు మాకు ఈ బిల్డింగ్ అంతా కావాలంటే మేమంతా స్టోర్ రూమ్స్కి సర్దుకొని వెళ్ళటం జరిగింది. ఆ టైంలో మేము వీళ్ళకి పేషెంట్ వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే ఆహార పొట్లాలు పంపించాం. అట్లాగే మున్సిపాలిటీ కార్మికులు ఏకూజామున వచ్చి పారిశుద్ధ్య కార్యక్రమం చేస్తుంటే వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు టిఫిన్ ఏర్పాటు చేసి అందించడం జరిగింది. ఇది అట్లా జరుగుతున్నది. సార్ మీరు చెప్పండి, ఈ యొక్క బహుత్ర కార్యక్రమాలు మీరు పాల్గొంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే? సరే, మాకు స్వామివారు ప్రసాదించిన ఒక గ్రేట్ అవకాశం ఇది మా జీవితానికి. ఇది మామూలుగా ఈ ట్రస్ట్ ఇలా మేనేజ్ చేయటము అనేది కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే, మిగతా ట్రస్టులతో కంపారిటివ్గా తీసుకున్నప్పుడు ఇది క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది సాయిరామ్. ఇందులో యాక్చువల్గా ఒక ట్రస్ట్ ఉంది అని అంటే వాళ్ళ ట్రస్ట్కి వాళ్ళ హెడ్ ట్రస్టుల నుంచి ఫండ్స్ రావటము, అటాగా లోకల్ కలెక్ట్ చేయటము అలా రన్ అవుతూ ఉంటాయి. అవి వచ్చినంతకాలం రన్ అవ్వటము అలా ఉంటాయి. వేరేస్ వరల్డ్ వైడ్ స్వామి ఆర్గనైజేషన్లో ఎక్కడ ట్రస్ట్ వాళ్ళు, ఎక్కడ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కానీ ఆ సమితిలో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ప్రోగ్రామ్స్ని, ఇలాంటి సర్వీస్ ప్రోగ్రామ్స్ని అరేంజ్ చేసుకొని ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా చేస్తారు. జనరల్గా ఏంటంటే ఈ ట్రస్ట్లో పైనుంచి ఎక్కడ పుట్టపర్తి సెంట్రల్ ట్రస్ట్ నుంచి కొంత వస్తుందేమో, వీళ్ళైనా రన్ చేస్తుంటారు, అందులో వీళ్ళు ఎక్స్పెన్సెస్ వీళ్ళే అక్కడ తీసుకొని లెక్కలు చూపించి చేస్తూ ఉంటారు అని కొంత అపోహ ఉంది. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో మన రిమ్స్ హాస్పిటల్ సత్యసాయి క్యాంటీన్ నందు యూత్ చేస్తున్న కార్యక్రమాలు వచ్చేసి మార్నింగ్ ఉదయాన్నే హాస్పిటల్ లోపలికి వెళ్ళి ప్రతి పేషెంట్ దగ్గర పేషెంట్ పక్కన ఉన్న అటెండర్కి టోకెన్ ఇచ్చి వాళ్ళకి ఇక్కడ పలానా చోట స్వామివారి ప్రసాదం దొరుకుతుంది, మధ్యాహ్నం భోజనం పెడతారు, అందరూ వచ్చి తిని వెళ్ళండి అని చెప్పి రావటం ఇది యూత్ చేసే కార్యక్రమం సాయిరామ్. మన క్యాంటీన్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇది యూతే చేస్తున్నారు. మధ్యలో కరోనా టైంలో బ్రేక్ పడిన కారణంగా ఆ బ్రేక్ టైంలో బయట హోమ్ క్వారంటైన్ ఉంటున్న పేషెంట్స్కి, కరోనా హోమ్ క్వారంటైన్ ఉంటున్న పేషెంట్స్కి ఇంటికి వెళ్ళి ఫుడ్ డెలివరీ ఇచ్చి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా యూత్ అందరూ కూడా స్వామి దయతో అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. సాయిరామ్ అండి. మేము 1985 నుంచి స్వామి సేవలో ఉన్నాం. స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళం, పుట్టపర్తి సర్వీసులు చేసేవాళ్ళం. తర్వాత స్వామి ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా మా చేతే చేయించారు. స్వామి దయ, పెద్ద ఆయన దయ, స్వామి చేయించుకున్నారు మా చేత. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు కంటిన్యూషన్ ఇక్కడ జరుగుతూనే ఉంది. మేము మాత్రం ప్రతిరోజు వస్తాము. నేను ఇంతకుముందు వచ్చేదాన్ని కాదండి, పుట్టపర్తి జిల్లా కన్వీనర్గా చేశాను, అక్కడికి వెళ్ళేదాన్ని. సార్ మాత్రం రోజు వస్తారండి ఇక్కడికి. తర్వాత నేను మాత్రం ఇప్పుడు జిల్లా పదవి వేరే వాళ్ళకి ఇచ్చారు, అందుకని ఇక్కడ కంటిన్యూ రోజు వస్తాము. ఇద్దరం కూడా రోజు 10:30 వచ్చేస్తాము. స్వామి కార్యక్రమాలు, పూజ అన్నీ జరుగుతాయి. అది చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాం. మాకు తెలిసిన వాళ్ళందరూ మా ఊరి నుంచి కూడా ఫండ్స్ బాగా మా వాళ్ళే అంతా ఇచ్చారు. స్వామి దయ వల్ల బాగానే జరుగుతుంది. మేము చాలా హ్యాపీగా ఈ సేవా మార్గంలో ఉన్నామంటే అది స్వామి దయ అండి. మనం చేయాలనుకున్నా చేయలేము, స్వామి చేయించుకుంటున్నారు అంతే మా అందరి చేత. సాయిరామ్. సో ఇది మొత్తానికి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి వచ్చినటువంటి రోగుల సహాయకులకు ప్రతిరోజు కూడా ఒంగోలు రిమ్స్ ఆవరణలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే ప్రతి ఆఫ్టర్నూన్ అయితే ఉచితంగా ఇక్కడ భోజన సదుపాయాన్ని ఈ సభ్యులు అందిస్తున్న పరిస్థితి కూడా ఒక పక్క చూస్తున్నాం. ఇక్కడ వచ్చిన రోగులకు ఈ యొక్క ట్రస్ట్ సభ్యులు వారికి ఆపద్బంధువుగా నిలుస్తున్న పరిస్థితి కూడా ఒక పక్కకి ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది ఇక్కడ ఉండే తాజా పరిస్థితి. జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.
more videos like this, subscribe Big TV channel.